నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 94 కోట్ల అంచనా బడ్జెట్ను ఆమోదించిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. బడ్జెట్ సమావేశంలో సమస్యలపై గళం విప్పిన కౌన్సిలర్లు అన్నింటినీ పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. 7 రోజుల ఉత్సవాలకు భక్తులు తరలి రావాలన్న ఈవో హరిప్రసాద్. ఘనంగా విఎస్ఆర్ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం. వ్యవస్థాపకుడు నన్నపనేని వెంకట్రావుకు సమతావనంలో ఘన నివాళి. ఆయన సేవలను స్మరించుకున్న మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. సచివాలయ ఉద్యోగుల నిరసన. పని ఒత్తిడితో ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ ఆవేదన. ఉద్యోగుల మరణాలపై న్యాయ విచారణకు డిమాండ్. తెనాలి మున్సిపాలిటీ సాధారణ బడ్జెట్ సమావేశాల్లోనూ సమస్య హోరు వినిపించింది. పలు సమస్యలపై కౌన్సిలర్లు గళం వినిపించారు. 2026-27 సంవత్సరానికి 94 కోట్ల అంచనా బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ బడ్జెట్ సమావేశాన్ని బుధవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య సూచనపై పినపాడుకు చెందిన పెరుగు అమర్బాబు అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులను అభినందిస్తూ అమర్బాబు మృతికి సంతాపంగా మౌనం పాటించారు. 2026-27 సంవత్సర బడ్జెట్ అంచనాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రారంభ నిల్వను 26 కోట్లుగా చూపించారు. వచ్చే ఏడాది 67 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేశారు. మొత్తం 94 కోట్ల బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇదిలా ఉంటే పట్టణంలో పలు సమస్యలపై కౌన్సిలర్లు ప్రశ్నించారు. కోగంటి శివయ్య స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం జాప్యంపై కౌన్సిలర్ గోగిరెడ్డి మానసరెడ్డి ప్రశ్నించారు. త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు. నాడు నేడు పథకం రద్దు కావడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయాయని కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు తెలిపారు. జనరల్ ఫండ్ ద్వారా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చెంచుపేట ఈద్గా నుంచి ప్రారంభించిన రోడ్డు పనులు అధికారులు నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయాయని కొమరాబత్తిని చేపాలు ఆరోపించారు. వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో నిధులు లేకపోయినా టెండర్లు పిలవటం ఎందుకని టెండర్లు పిలవటం కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం ప్రవాహసనంగా తయారైందని కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, పేరం సంజీవరెడ్డి ప్రశ్నించారు. వార్డుల సమస్యలపై కౌన్సిలర్లు కటారి రత్నకుమారి, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, దాసరి వీరవసంతరావు, మొగల్ అహ్మద్ బేగ్, ఆవుల కోటయ్య కోరారు. అన్నింటినీ పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ అతోట నాగవేణి, ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవా యేసుబాబు, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే వాళ్ళు అవయవదానం చేసిన సందర్భం నిన్నైతే నిన్న గౌరవ మినిస్టర్ గారు వచ్చారు. అదే మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు కొంతమంది రావడం జరిగింది. దానికి సంబంధించి మరి ఆర్గాన్స్ డొనేషన్ అయితే నిజంగా అలాంటి విషయాలు మనం ప్రోత్సహించాల్సిన సందర్భం ఉంది సమాజానికి సంబంధించి. దానికోసం మీ అంటే నాకు చిన్న విన్నపం, అలాంటి తల్లిదండ్రుల కోసం, ఎందుకంటే వాళ్ళు కూడా బాగా పూలు వాళ్ళకి సంబంధించి నిన్న మినిస్టర్ గారు వచ్చారు, కమిషనర్ గారు అందరూ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించి ఏదన్నా చిన్న సహాయ సహకారం, ఎందుకంటే చిన్న వయసు మొత్తం 400 to 500 స్ట్రెంత్ ఉన్న స్కూల్ కి ఎవరికి టాయిలెట్స్ లేవు. చెప్పండి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈవెన్ కమిషనర్ గారు విజిట్ చేస్తారు సార్, అందులో స్నేక్స్ కూడా వచ్చినాయి, మీరు కూడా చూస్తారు. పిల్లలు అదే టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు. అదొక ఎమర్జెన్సీ వర్క్ సార్. మీరు సాంక్షన్ చేసింది కాంట్రాక్ట్ ఏదో ఒక రకంగా కన్వెన్స్ చేశారు, వేరు చేశారు, పేమెంట్ చేసాం. అది స్టార్ట్ చేశారు, సగం వేసారు. ఆ సగం వేసినాక మొక్కలు వేసిపోతుంది, దుమ్ములు వేసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అందుకు మేము తెప్పించుకోవాల్సి వస్తుంది. 50 రోజుల క్రితం ఎంఏ గారికి లెటర్ పెట్టాడు కాంట్రాక్టర్. ఏమని మైనింగ్ వాళ్ళు ఎన్ని రోజులు అయితే వాళ్ళు మాకు పాసులు ఇస్తారు, ఆ పాసులు తీసుకుంటే రాని కన్స్ట్రక్షన్ వస్తుంది, మేము వెంటనే చేసేస్తామన్నారు. గవర్నమెంట్ ద్వారా ఇప్పుడన్నా డబ్బులు రాని మేము ఆ వర్క్ చేయడానికి రెడీగా అంటున్నారు. మన కళాక్షేత్రం అట్లాగే ప్రతి కౌన్సిల్ కూడా గతంలో ఆమోదించుకున్న జనరల్ వర్క్స్
అన్నీ కూడా సుమారు 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు జనరల్ ఫండ్స్ మీదే ప్రతి కౌన్సిల్లో సాధారణ నిధులు చూస్తున్నాయి. అవన్నీ వర్క్స్ చేసి మనకు పేమెంట్స్ రావడం వల్ల ఇప్పుడున్న ఫైనాన్షియల్ పొజిషన్ అయితే కాంట్రాక్ట్స్ అందరికీ వెంటనే పేమెంట్ ఇవ్వలేని పరిస్థితి, పూలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకోసం మనం గ్రాంట్ ఉపయోగించుకుంటూ జనరల్ ఫండ్స్ మీద మీకు కూడా తెలిసించామని చెప్పుకున్నాం. అందులో వర్క్స్ మనం పెట్టుకోవట్లేదు. వచ్చిన కూడా పాత 28 lakhs వరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏరియాలో లోతట్టు ప్రాంతాల్లో రైనీ సీజన్లో ఫుల్గా వాటర్ అంతా కూడా బ్యాక్ సైడ్ కొట్టేసి అంత స్టాగ్నెట్ అయిపోతుంది. డైరెక్టర్ మేడం గారు కూడా చూశారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత వర్క్ పెట్టారు. 1 year దాటిపోయింది. ఆ వర్క్స్ 3 సార్లు టెండర్ వేసామన్నారు. 3 సార్లు టెండర్ వేస్తే టెండర్ రాలేదు. కానీ దాని తర్వాత పెట్టిన వర్క్స్కి వర్కులు జరిగినాయి. మీరు చెప్పిన దాకా కొంత గొప్ప పేమెంట్ కూడా చేశారు. అది రేపు ఎల్లుంటే మనం స్టార్ట్ చేస్తాం. 3వ తేదీ పండుగ అన్నారు మనం తీసుకొచ్చింది. ఈ లోపల చేస్తాం. వాటికి కాకుండా కంటిన్యూగా ఎజెండాలు అంశం పెట్టారు సార్. హిందూ సత్యాన వాటిగా క్రిస్టియన్ సత్యాన సమాజంలో ముస్లిం మీదుగా పెడదాం మేడం కాదు. ఎమర్జెన్సీ మళ్ళీ మన ఫిబ్రవరి వరకు మన కౌన్సిల్ ఉండదు కాబట్టి ముందుగా నా మన లెవెల్లో యాక్షన్ తీసుకున్నాం. చేద్దాం. ఎజెండాలు అంశం కూడా పెట్టండి. రేపు వచ్చినాక మనకి శ్మశాన వాటికి చాలా ఉన్నాయి మేడం. పెద్ద ప్లాన్ ఉంది. ఒక్కొక్క శ్మశాన వాడికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంది మేడం. ఆల్రెడీ మనం వేస్తాం. అక్కడ కొన్నింటికి ప్రహారీ కావాలి, బోర్ కావాలి, షెల్టర్ కావాలి, లెవెలింగ్ కావాలి, జగ్గింగ్ క్లియరెన్స్ కావాలి. 7 అంశాలతో మనకి ఇచ్చే ఎస్టిమేషన్ వేయమని అదంతా మనం పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ప్రయారిటీ వేసుకుంటారు పండగ కాబట్టి. అధ్యక్ష, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా మైనారిటీ కౌన్సిలర్స్ 5 ఉన్నాం. ఆప్షన్ ఉన్నారు, 6 మంది ఉన్నాం. నేను చెప్తుంది ఏంటి సార్ చెప్పిందంటే మన ప్రయారిటీ కూడా వేరే మేము అడగట్లేదు. మేము అడుగుతుంది జగిత్ర మాకున్న సమస్య వేరు, క్రిస్టియన్ సమాజానికి సమస్య ఉన్నది వేరు, హిందూ సొసైటీ ఉన్నది. మాకు డిఫరెంట్గా మేము చేసేది ఏంటంటే మేము కుర్చీ పెడతాం. ఆ కుర్చీ మొక్కలు జరగడం వల్ల తీసుకెళ్ళేటప్పటికి మధ్యలో ఏది పోయి ఉంటే తేదీలో కూడా పిల్లలు తీసుకెళ్ళి కూడా అందుకు పడిపోతారు. మేడం ఓకే మేడం, అర్థమైంది మేడం. పండగ కాబట్టి నిజమండి సాయంత్రం ఇల్లు లేని వాళ్ళకి అక్కడ చట్టం ఉండేది. అది తీసేసి ఇప్పుడు ఎవరో మెప్ప వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మనం అక్కడ ఇస్తున్నామంటే మళ్ళీ వ్యాపారం అంటే అదే కొబ్బరి బొండాలు వస్తాయి, అదే టిఫిన్ సెంటర్లు వస్తాయి, అదే స్కూటర్లు వస్తాయి, అదే వెహికల్స్ వస్తాయి, మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం అయ్యేది. మెప్ప వాళ్ళకి ఇవ్వండి, అది మంచి పద్ధతే. కానీ అది ఎక్కడ ఇస్తారు? మన విఎస్ఆర్ కాలేజీ రోడ్లో ఉంది మనకి ట్యాంక్ బండ్ లాంటిది. లేదా మన వైకుంఠపురంకి వెళ్ళే ఉంది. అది కొంచెం అవకాశాలు ఇస్తే, మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రదేశాలు ఇస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు. మన మున్సిపాలిటీ వాళ్ళే మన డబ్బులతో ఎంకరేజ్మెంట్ అని చెప్పి మనం తీయిస్తా, మళ్ళీ మనం ఎంకరేజ్మెంట్ కింద వేరే ప్రైవేట్ వ్యక్తులకి కంటైనర్లు పెట్టి వ్యాపారం చేసుకోమని ఇస్తే ఇంకా ఏంటి అధ్యక్ష? మనం ఆ కోణంలో చూడకూడదు మేడం. అది కమిషనర్ జస్వంతరావు గారు ఉన్నారు. ఆ ఎస్టిమేషన్ వేసింది ఏఈ ఆంజనేయ రాజు గారు. అయితే అప్పుడు మాకు 9 లక్షలు వస్తే దాన్ని మేము 2 వర్కులుగా విభజించి 4.5 నామినేషన్ బేస్ మీద మేము ఇవ్వడం జరిగింది. అయితే మేము డిసైడ్ చేశాక ఆ వర్క్ అట్లాగే ఆగిపోయింది. అది ఇప్పుడు లాస్ట్ మంత్ 8 అంశంలో దాన్ని 18,80,000 కింద వేశారు. అప్పటికి ఇప్పటికీ అంత రేటు పెంచుతున్నా కమిషనర్ గారు. ఈ రోజున మన పిన్పాడ్లోని డిగ్రీ చదివే విద్యార్థి ఇలా అవటం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ఈ రోజున వందనాలు చూసుకోండి. మా కౌన్సిలర్స్ మేము అందరం కలిసి ఈ రోజున ఘననివాళులు అర్పించాం బాబుకి. చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే 22 ఏళ్ళు బాబు ఈ రోజున యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలిసింది. ఆ బాబు ఆ కుటుంబం కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అవయవాలు దానం చేసినందుకు చాలా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున ఈ కౌన్సిల్ సమావేశంలో మొత్తం 20 అంశాలు ఎజెండా అంశం ఆమోదించడం జరిగింది. టేబుల్ ఎజెండా వచ్చేసి 2 అంశాలు పెట్టాము. అది కూడా మొత్తం అది ఇది కలిపి 22 అంశాలను ఆమోదించడం జరిగింది. అలానే బడ్జెట్ మీటింగ్ కూడా ఆమోదించడం జరిగింది. తప్పకుండా ప్రజలకి అనుకూలంగా చేయాలనేది మా ధ్యేయం. తప్పకుండా ఇంకా దాదాపు 2 మీటింగ్లు ఉంది. ప్రజలందరూ కూడా నేను చైర్మన్గా ఏ వార్డులోకి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి ఆడపడిచిలాగా నన్ను
ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించినప్పుడే అధికారులకు సరైన గుర్తింపు లభిస్తుందని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ తహసీల్దారుగా జిల్లా కలెక్టర్ నుంచి పురస్కారాన్ని అందుకున్న తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు కార్యాలయ సిబ్బంది అభినందన సత్కారం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ అధ్యక్షులు వి భిక్షాలు మాట్లాడుతూ దాదాపు 140 సంవత్సరాల క్రితం ఏర్పాటైన కార్యాలయ భవనాన్ని ఆధునీకరించడంలో తహసీల్దార్ తనదైన గుర్తింపు పొందారని చెప్పారు. మండలంలోని వేలాది రైతులు ఎదుర్కొంటున్న సమస్యను సాంకేతికతతో పరిష్కరించడం తహసీల్దార్ తొలి విజయంగా చెప్పారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ ఒక రౌడీ షీటర్ను పోలీసులు బైండోవర్ నిమిత్తం తహసీల్దార్ వద్ద హాజరుపరచగా మండల మ్యాజిస్ట్రేట్ హోదాలో నేరుగా రిమాండ్ విధించడం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు పోలీస్ శాఖలో కూడా చర్చనీయాంశం అయిందని గుర్తు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి ఐఎస్ఓ గుర్తింపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు స్వీకరించినట్లు గుర్తు చేశారు. సన్మాన గ్రహీత తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ సందర్శకుల సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని, తన సిబ్బంది కూడా అదేవిధంగా పనిచేయాలని, అప్పుడే ప్రజలలోనూ అధికారుల నుంచి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అనంతరం సిబ్బంది తహసీల్దార్ను ఘనంగా సత్కరించారు. ఉప తహసీల్దార్ దర్యావలి ఆర్ఐ యుజాన్, ఏఎస్ఓ బి వాసుబాబు, సర్వేయర్ ఎం శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ రాధిక, విఆర్ఓలు కొత్త జార్జ్ థామస్, కె మహేష్, బి నాగేశ్వరరావు, ఆర్ సౌజన్య, డి ప్రసన్న, డి లక్ష్మి, ఎస్ శ్రీనివాసరావు, విలేజ్ సర్వేయర్ శ్రావణి, వి ఆర్ఏపి శ్యామ్ ప్రసాద్, ఎస్ శివయ్య పాల్గొన్నారు. ఎందుకంటే కష్టపడే వ్యక్తిని గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఎందుకంటే నాకు గత 40 సంవత్సరాల నుండి ఈ రెవెన్యూ వ్యవస్థతో సంబంధం ఉంది. ఈ రైతు సంఘాల తరపుని నాకు దాదాపుగా ఆ 40 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన తహసీల్దార్లు కానీ వీళ్ళందరూ నాకు అందరూ సుపరిచితులే. కానీ గోపాలకృష్ణ గారితో ఉన్న అనుబంధం వేరేగా ఉన్నది. ఎందుకంటే ఆయన్ని నేను మన ధాన్యం కొనుగోలప్పుడైతే నిద్ర మంచం మీద నుండి కూడా లేపిన సందర్భాలు ఉన్నాయి. నేను అడిగితే ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానంటే, లేదంటే మీరు ఏ టైంలో చేస్తే మీకు ఇబ్బంది వస్తే అని చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన. మన ధాన్యం కొనుగోలు ఇంత సక్రమంగా మన మండలంలో సాగిందంటే ఆయన కృషి మరోలేంది. ఎందుకంటే మాకు లారీలు కానీ ఏ రకంగా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆయన మనోహర్ గారి కృషితో మాకు ఇక్కడ కొనుగోలు జరుగుతుంటే ఇక్కడ చిన్న చిన్న లోపాలు వస్తే నేను ఆయన చాలాసార్లు అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా చాలాసార్లు ఉత్తమ అని ఇవ్వాలేమో. ఎందుకంటే ఆయన సహనం కానీ, ఆయన ఓర్పు కానీ, ఆయన చెప్పాలన్నా కానీ మాటలు రానంత సహృదయం కలిగిన వారు సారు. ఏంటంటే జస్ట్ నేను చాలాసార్లు హ్యాండిక్యాప్స్ విషయంలో కోపల్లెలో కూడా మేము ఇల్లు కట్టినప్పుడు కూడా చాలామందిని అధికారులని కలవడం జరిగింది. కాకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే మేము లోపలికి వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉన్న సిచ్యువేషన్లో సారే మొన్న నేను నాకు పర్సనల్ విషయంలో నాకు సర్టిఫికేట్ కావాల్సి వస్తే సారే లోపల నుంచి వచ్చి తనే ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకొని మళ్ళీ తనే సార్ గారే వచ్చి మళ్ళీ నాకు ఇంటికి వచ్చి నేను రాలేననే ఉద్దేశంతో చేశారు. ఆ ఒక్క విషయంలోనే అర్థమవుతుంది సార్ ఎంత సహనశీలి, ఎంత అధికార దర్పం, ఎట్లాంటి ఏవి నిగర్వి అని ఇంకా ఏమైనా చెప్పాలన్నా కానీ మాటలు లేవేమో. డోర్ క్లోజ్ చేశారంటే మళ్ళీ కిందకు వచ్చాం. 1-2 సార్లు వచ్చింది ఆ ఆపర్చునిటీ. డోర్ కొట్టా కూడా పాపం మళ్ళీ తీలా అయినా ఇక తొందరగా తీసేయండి అయినా కానీ తీర్చండి, కింద చాలా పని ఉంది మీతో అన్నారు. అందుకని కిందకు వచ్చేసాం. మళ్ళీ ఇట్లా 2-3 ఆపర్చునిటీస్లో కూడా మరి ఉన్నాము అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, నేను ఒక్కడే కూర్చున్నప్పుడు ఏమనుకుంటానంటే సర్వీస్ చేయాలి మనం ఉంది. అందుకనే దేవుడు ఇంకా మనల్ని ఇక్కడ పెట్టాడు భూమి మీద. ఈ భూమి మీద సాటి మనిషిగా చూడాలి. వచ్చాడు సునీల్ నా ముందుకి, నాకని చిన్నోడు ఒక మాట అంటే పడతాడు, అది కాదు విషయం. చిన్నోడిని కూడా గౌరవంగా ప్రేమగా, కోపం వస్తే తిట్టడం అది వేరే విషయం. అది పని చేయకపోతే తిట్టకపోతే నువ్వు ఏడగా మాట వింటావండి, నువ్వు నన్ను అమ్మిపడే బయట, అది ఓకే. కోపం తాపం అన్నీ ప్రతి మనిషికి ఉండే లక్షణాలే. కానీ మనం ఏం ఆలోచించాలంటే సాటి మనిషిని కూడా సాటి మనిషిగా చూడాలి. ఆ కులం మతం ఎవడన్నా అట్లాంటి చక్రం తిప్పేవాళ్ళు ఉంటే నాకు మనవాడు చెప్పాడు కదా, అక్కడ ఎవరికి ఎక్కడ మంట పెడితే ఎక్కడ ఏం జరిగిద్దో కూడా నాకు తెలుసు. కులాలు మతాలు ప్రాంతాలు ఏమీ లేవబ్బా. ఈరోజు కనపడితే మనం బ్రదర్లీగా ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా ఎవరు చెప్పండి అసలు. రింగ్ పాయింట్ బోన్ గారు లేకపోతే నేను చేసేవాడిని, నా వల్ల ఏ పనేనా. ఒకరోజు వచ్చేటప్పటికి వర్షం, లేకపోతే సపోజ్ నాకు ఇంకో రోజు ఇంకెక్కడో పని ఉంటుంది, ఇంకో గంటలో ఎక్కడో పని ఉంటుంది. మీరు నమ్మరు, భువన్ గారు
ఈరోజు కూడా 6:30కి ఏమో కాల్ చేశారు, 6:30కు వెళ్ళింది. సారీ సార్ డిస్టర్బ్ చేశానా అని ఒక చిన్న పని, ఇది జరుగుతుంది, ఇది ఇలాగా. అంటే అంత డెడికేటెడ్గా అవుటర్ డిపార్ట్మెంట్ వ్యక్తి కూడా కాదు, అవుటర్ నిలబడ్డాడు కాబట్టి మన కోసం ఈ ఆఫీస్ వచ్చింది. గోపాలకృష్ణ నథింగ్ నిల్, నేను ఒక బేరింగ్గా ఉండి నడిపించాను. ఎందుకోసం అంటే ఎప్పుడు నువ్వు నేను ఎవ్వరం శాశ్వతం కాదు. మీకు ఎన్నాళ్ళు సర్వీస్ ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఒక 17 ఏళ్ళు ఉంది ఇంకా నాకు తెలిసి అంతమాట. ఈ 17 ఏళ్ళు మనం డిఫరెంట్ ప్లేసులు చేస్తాం, అనుమానమే లేదు. మీరు అనుకున్నట్టు ఏ థామస్ చెప్పినట్టు దేంట్లోకి బాగుంది నేను ఉద్యోగం కూడా 45 నా వయసు ఇప్పుడు నాకు తెలిసి, తక్కువ చెప్పలేదులే, కరెక్ట్గా చెప్పాను. ఏంటి 50 తర్వాత అసలు సర్వీస్ చేసే ఆలోచన కూడా ఏమి లేదు. ప్రశాంతంగా ఉన్నదేదో తినేసి శుభ్రంగా ఆరోగ్యం కాపాడుకుంటా ఆ లైఫ్ ఉంది కదా. మళ్ళీ బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, కాళ్ళ నొప్పి వచ్చింది, పరిగెత్తి ఆ సీట్లో కూర్చొని ఆయాసపడి. పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత మాజీ ఎమ్మెల్యే నన్నపనేని వెంకట్రావు విద్యా సహకారం కళలు రాజకీయ రంగాల్లో విశేషమైన కృషి చేశారని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ నన్నపనేని వెంకట్రావు స్థాపించిన విఎస్ఆర్ కాలేజీలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ప్రపంచమంతటా విస్తరించారని చెప్పారు. కాలేజ్ కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తన ప్రసంగంలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం అకాడమిక్ అర్హతలే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని సూచించారు. ది తెనాలి కాలేజ్ కమిటీ అధ్యక్షుడు మారవతి సీతారామయ్య మాట్లాడుతూ కాలేజ్ పూర్వపు వైభవాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని వెంకట్రావు కుమార్తె రాజేశ్వరిని సత్కరించారు. కాలేజ్ అధ్యాపకులు లక్ష్యం అనే నాటికను ప్రదర్శించారు. కాలేజ్ విద్యార్థులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ షీలా, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయప్రకాష్, విశ్రాంత అధ్యాపకులు నన్నపనేని ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత సమతావనంలో నన్నపనేని వెంకట్రావు సమాధి వద్ద మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్, కాలేజ్ అధ్యక్షుడు మారవతి సీతారామయ్య, నన్నపనేని సుధాకర్, నన్నపనేని సుగుణ, నన్నపనేని రాజేశ్వరి, సుబ్బారావు, సోమవరపు నాగేశ్వరరావు, సాంబశివరావు ఘన నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. నన్నపనేని వెంకట్రావు గారు మనకు దూరం అయ్యి 46 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారిని గుర్తు తెచ్చుకోవడానికి, వారిని గురించి స్మరించుకోవడానికి ఎంతోమంది ఈ ప్రాంతం వాళ్ళే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమతావనంలో వారి గుర్తుగా ఇక్కడ నిర్మించినటువంటి ఈ సమతావనంలో ఆయనకి నివాళులర్పించడం, అటు అధ్యాపకులు అలాగే విద్యార్థులు, ఎన్సీసీ సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, పత్రికలు, మీడియా వారందరూ కూడా రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నత పదవులు చేశారా లేక రాజకీయాల్లో డబ్బు సంపాదించారా అనేది కాదు. రాజకీయాలు విలువలు పాటించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నన్నపనేని వెంకట్రావు గారు. నైతిక విలువలే కాదు, సామాజికమైనటువంటి విలువల దగ్గర నుంచి, పేద బలహీన వర్గాలని అభిమానించడం దగ్గర నుంచి, పేద బలహీన వర్గాల కోసం ఆయన పడ్డ శ్రమ, కృషి ఎవరు మరోలేంది. ఆ రోజుల్లో బీసీలు మీటింగ్ పెట్టారు, ఎస్సీలు మీటింగ్ పెట్టారు, మైనారిటీలు మీటింగ్ పెట్టేవారు. వారి సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్న నాయకుడు నన్నపనేని వెంకట్రావు గారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 29 నుంచి జరగనున్న అఖిల భారత కిసాన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు, వ్యవసాయ ప్రదర్శన సదస్సులు, కళారూపాల్లో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి కోరారు. గుంటూరులో జరగనున్న అఖిల భారత కిసాన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక ఐతానగర్, లింగారావు సెంటర్, గాంధీ చౌక్, మున్సిపల్ మార్కెట్, తేలప్రోలు, నందివెలుగు, కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు గ్రామాల్లో ఆటో ప్రచారం చేశారు. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం వ్యవసాయం చేసిన 3 వ్యవసాయ చట్టాల కన్నా ప్రమాదకరమైన వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టిందని శివసాంబిరెడ్డి చెప్పారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రాష్ట్రంతో
రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించిన వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం కంపెనీ కార్పొరేట్లకు అప్పగించడానికి 3 వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 300 మంది జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సమావేశాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. నల్ల చట్టాలను తిప్పికొట్టేందుకు, వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతులను రక్షించుకోవడం కోసం జరిగే మహాసభల్లో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పిల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ సభ జాతీయ సమావేశాలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా గతంలో ఢిల్లీలో జరిగిన పెద్ద ఎత్తున రైతు పోరాటాల్లో పాల్గొన్న 300 మంది జాతీయ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఆ సమావేశాల సందర్భంగా గతంలో మోడీ గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తాము, మమ్మల్ని గెలిపించండి అని 2014 ఎన్నికల సందర్భంగా మోడీ గారు 200 బహిరంగ సభల్లో ప్రచారం చేసుకున్నారు. మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాం, అట్లాగే C2+50% అమలు చేస్తాం, మరి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, వ్యవసాయాన్ని కాపాడుతామని చెప్పారు. కానీ అవన్నీ కూడా ఏమీ అమలు చేయకుండా వాటినన్నింటినీ కూడా మళ్ళీ దొడ్డిదారిను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే 540 రైతు సంఘాలని ఏఐకేసి ఒక గొడుగు కింద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మళ్ళీ ఈ యొక్క రైతాంగ ఉద్యమాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఈ దిశానిర్దేశం చేసేందుకు ఈ మా జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. తెనాలిలోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిమాన్వితమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని బుధవారం ఉదయం పెండ్లి కుమారుని చేశారు. పట్టణ షరాఫ్ బజారులోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంభ్రమంలో భాగం ఇది. తొలి రోజున స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి చేసి సాయంత్రం విశ్వక్షేణ పూజ పుణ్యాహవచనం నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ బుధవారం నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్లు మాట్లాడుతూ వైఖాన శాఖముక్తంగా జరిగే ఉత్సవాలలో 31వ తేదీ రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం శ్రీ చక్రస్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పావడ సేవ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు విష్ణు సహస్రనామం పారాయణ చేశారు. కార్యక్రమంలో భాగవతం నిఖిల్ సాండిల్య, గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరఫ్ బజార్ నందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంను మా వంశపారంపర్య అర్చకులైనటువంటి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో యాజ్ఞికులు మన మారుతి గారి పర్యవేక్షణలో కిరణ్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైందని మీకు తెలియపరచుకుంటున్నాను. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వైఖాన సాగముక్తంగా పాంచానిక దీక్షతో జరిగే వైదిక క్రతువులు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు ఈ రోజున స్వామివారి పెళ్లి కుమారుని చేసిన సందర్భంగా వాళ్ళ దంపతులిద్దరూ కూడా నూతన వస్త్రాలను సమర్పించడం జరిగింది. సాయంత్రం అంకురార్పణ, విశ్వస్తైన పూజా కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతువు ప్రారంభమవుతుంది. రేపు ఉదయం అనగా 29వ తేదీన సీతారామ కళ్యాణము, సాయంత్రం పూట తిరుచి వాహన సేవ, 30వ తేదీన శ్రీ సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 31వ తేదీన మైనాక వాహన సేవ, సాయంత్రము మాఘశుద్ధ చతుర్దశి పర్వదినాన శ్రీ సువర్చల హనుమతి కళ్యాణ మహోత్సవాన్ని దేవాలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి రథోత్సవం 1వ తేదీ ఆదివారం రాత్రి పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ జరుగుతుంది. అలాగే 2వ తేదీన
శ్రీచక్ర స్నానము, పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు 3వ తేదీన పుష్పోత్సవం, 4వ తేదీన ఈ సంవత్సరం విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహక హరిప్రసాద్ గారి నేతృత్వంలో భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని ఆ తిరుప్పావడ సేవ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాము. చావావారిపాలెం గ్రామంలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామస్తులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం రూరల్ మండల గ్రామం చావవారిపాలెంలో కొనసాగుతోంది. అందులో భాగంగా బుధవారం శంకర్ కంటి వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిపారు. గ్రామస్తులకు కంటి పరీక్ష, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. ఎవరికైనా కంటిలో శుక్లం ఉన్నట్టయితే వారిని హాస్పిటల్ బస్సును ఏర్పాటు చేసి హాస్పిటల్కు తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేస్తామని తెలిపారు. తర్వాత కూడా గ్రామానికి బస్సులోనే చేరుస్తామని చెప్పారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా గురువారం తెనాలిలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల సహకారంతో టీబీ పరీక్షలు చేస్తామని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ దాసరి విజయలక్ష్మి చెప్పారు. ఆ కార్యక్రమం గురించి ప్రచారం కోసం గ్రామంలో ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పాల్గొన్నారు. శంకరకంటి హాస్పిటల్, పెదకాకాని గుంటూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, జేఎంజే కాలేజీ తెనాలి, ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి శుక్లాలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆపరేషన్లు ఉచితంగా వాళ్ళకి శంకరకంటి హాస్పిటల్ తీసుకువెళ్ళి మా బస్సులో ఆపరేషను, భోజనం, ఉండడానికి వసతి, మందులు, నల్లకలజోడు ఇచ్చి మరలా తీసుకొచ్చి ఈ గ్రామంలోనే విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ గ్రామంలో జేఎంజే కాలేజీ వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ గ్రామ ప్రజలందరూ కంటి చూపుతో బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సుమారు ఎంతమంది వచ్చారు? ఈరోజు ఒక 40 మెంబర్స్ వరకు వచ్చారు. ఆపరేషన్కి ఇప్పటివరకు ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇంకా వస్తూ ఉన్నారు. ఈ క్యాంప్ 1 గంట వరకు జరుగుతూ ఉంటుంది. కళాశాల తెనాలి వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ కమిటీ తరపున మేము ఈ చావావారిపాలెం అనే గ్రామంలో మేము ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాము. అంటే ఎన్ఎస్ఎస్ తరపున. అందువలన ఈరోజు శంకరకంటి వారి ఆధ్వర్యంలో మేము ఈ ఐ క్యాంపును నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు 40 మందికి పైగా ఐ టెస్ట్ చేయించుకున్నారు. వారిలో ఒక 5-6 మందికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఉన్నటువంటి వారికి మరి హాస్పిటల్ యాజమాన్యం తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగి గ్రామానికి తీసుకొస్తారని చెప్పి డాక్టర్ గారు తెలియపరిచారు. ఇలాంటి క్యాంపులు ఇంకా మేము రాబోయే రోజుల్లో అనేకమైనవి ఈ గ్రామంలో ఎన్ఎస్ఎస్ తరపున నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి పారిశుద్ధ్య కార్మికులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణ 30వ వార్డులోని పారిశుద్ధ్య కార్మికులు 16 మందికి శానిటేషన్ సామాగ్రి, సబ్బులు, చీరలు, జ్యూస్, బిస్కెట్ ప్యాకెట్లను బుధవారం సాయంత్రం పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి సౌజన్యంతో సమకూర్చిన వనరులను తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ ఆఫీస్ మేనేజర్ జైకర్, రెడ్ క్రాస్ సభ్యులు సాంబశివరావు, వార్డు సూపర్వైజర్ రాజేష్, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి పాల్గొన్నారు. భారత రెడ్ క్రాస్ సొసైటీ మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా హెన్రీ డ్యునాంట్ అనేటువంటి ఒక స్విట్జర్లాండ్ పర్సన్ ఈ రెడ్ క్రాస్ సొసైటీని వరల్డ్ వార్లో ముఖ్యంగా గాయాలు పడినటువంటి వ్యక్తులకు సేవ చేయడం కోసము ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. అది ఎంతెంత వడ్డీడంత అనేటట్టు ప్రపంచవ్యాప్తంగా ఈ సొసైటీ విస్తరించింది. ఆ సొసైటీ భారతదేశంలో కూడా విస్తరించింది. ఆ సొసైటీ తరఫున మన తెనాలి పురపాలక సంఘం పరిధిలో భానుమతి గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మా తెనాలి అర్బన్లో 30వ వార్డుకి సంబంధించి 9వ డివిజన్లో ఉన్నటువంటి ఒక 16 మందికి శానిటేషన్ వర్కర్స్కి ఆ శానిటేషన్ మెటీరియల్, నాప్కిన్స్ కానీ, సోప్స్ కానీ, ఆయిల్ కానీ, బట్టలు, డ్రింక్ బాటిల్స్, న్యూట్రియంట్స్ ఇట్లాంటివన్నీ కూడా, బ్రషెస్, ఇవన్నీ కూడా ఒక సుమారుగా ఒక 12-14 రకాలైనటువంటి కిట్స్ కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వచ్ఛంద సంస్థ తరపున మా మున్సిపల్ ఎంప్లాయీస్ యొక్క కష్టాన్ని గుర్తించి శానిటేషన్ వర్కర్స్కి ఇవి సొసైటీ తరపున రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున 30వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున ఇచ్చేవాళ్ళము. అప్పుడు నేను సిక్ అయి ఉండటం వల్ల ఇవ్వలేకపోయాను. వారికి మరి ఒక చీరాను, నిత్యావసర వస్తువులు మా రెడ్ క్రాస్ తరపున మరి మన కమిషనర్ గారిని అడగంగానే ఆయన నా మాట మన్నించి మరి ఆయన ఆఫీసుకు తీసుకొచ్చి ఇవ్వటం అనేది మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే కమిషనరు మరి ఆఫీస్కి వచ్చి ఇవ్వండి అంటం అనేది, మా కార్మికులను తీసుకొచ్చి ఇవ్వటం అనేది చాలా గర్వించదగిన విషయం. ముందు మా కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా కార్మికులు కూడా
మరి నా మాట మన్నించి ఎప్పుడు కూడా మరి నాకు ఎదురు చెప్పకుండా చెప్పిన పని చక్కగా చేస్తారు. అందుకే నాకు వీళ్ళకంటే ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. మా ఛాయాశక్తిలో మా చేతైన పరిధిలో ఏదో ఒకటి మా రెడ్ క్రాస్ తరపున వీళ్ళకి సహాయపడతాం. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏటా ప్రదానం చేస్తున్న తుమ్మల వెంకటరామయ్య జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. దళిత ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి తెలుగు భాషా పరిరక్షణకు చేసిన సేవలు అభినందనీయమని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. అరసం ఆధ్వర్యంలో ప్రజాకవి కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ మంగళవారం రాత్రి స్థానిక నందులపేటలో కవిరాజు పార్కులోని విజేకే భవన్లో నిర్వహించారు. సభకు అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. తుమ్మల వెంకటరామయ్య జాతీయ సాహిత్య పురస్కారాన్ని సాహిత్య పరిశోధకుడు దళిత ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారికి బహూకరించారు. ముఖ్య అతిథి పెనుగొండ లక్ష్మీనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అభ్యుదయ సాహితీ ఉద్యమానికి తుమ్మల వెంకటరామయ్య పర్యాయపదమన్నారు. కమ్యూనిస్టుగా పత్రికా సంపాదకుడిగా తుమ్మల కృషిని వివరించారు. తొలి ఎర్రజెండా కవిగా తుమ్మల సుపరిచితులని చెప్పారు. ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి మాట్లాడుతూ తెలుగు భాష ఆచార్యునిగా గుజ్జర్లమూడి కృపాచారి మంచి పేరు సంపాదించారని తెలిపారు. కార్యక్రమంలో అరసం జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి బెనహర్, ప్రముఖ పరిశోధక సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్, బొల్లిముంత కృష్ణ, బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ, ప్రముఖ న్యాయవాది జిఎస్ నాగేశ్వరరావు, కనపర్తి అబ్రహం లింకన్, అయినాల మల్లేశ్వరరావు, రెవరెండ్ ప్రకాష్, తన్నీరు కళ్యాణ్, ఎం రామలింగేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, కొండముది రమేష్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన పదము, ఆయన మాట ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కాకుండా భారతదేశాన్ని కదిలించినటువంటి మాట. అది ఎగరాలి ఎగరాలి మన ఎర్ర జెండా. ఈ లిరిక్ ఉంది ఆ పదంలో, ఎగరాలి ఎగరాలి మన ఎర్ర జెండా అనేటటువంటి మాటని పట్టుకుని దాదాపుగా తెలుగుదేశం అంతా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ఊపు ఊపింది. దాదాపుగా ఇదే పదం పల్లెల్లో గోడల మీద ఇదే మాట మనకి ఎన్నో చోట్ల కనిపించింది. ఇదే పదం తర్వాత కాలంలో సాహిత్యాన్ని కూడా కదిలించింది. ఆ కదిలించినటువంటి మాట ఏంటి అంటే ఎగరాలి ఎగరాలి మూవన్న జెండా. ఈ మాట నుంచే వచ్చింది. అంటే ఒక వ్యక్తి రాసినటువంటిది దేశానికి సంబంధించినటువంటి దీనికి ఒక ఊపితే ప్రజల్లో ఒక చైతన్యం కలిగిస్తే ఇది సాహిత్యపరంగా ఎన్ని రకాలైనటువంటి పుస్తలు దొక్కుతుంది అనేటువంటి దానికి ఇది ఒక పల్లెల్లో కూడా ఒకనాటి రోజుల్లో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఎర్రజెండా పట్టుకుని వెళ్తుంటే ఎర్రదండు కదిలింది అనుకుంటూ పిల్లలందరూ కూడా కలిసినటువంటి మాట. అంటే ప్రజలను ఉత్తేజపరిచినటువంటి ఒక పార్టీ, పేదల పార్టీ ఏదంటే కమ్యూనిస్ట్ పార్టీ అన్నట్టు. అసెంబ్లీ చుట్టూ తిరిగి చట్టపరంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అని చెప్పి ఆ బౌద్ధ వేణుగోపాల్ రెడ్డి గారు సింహాద్రి ప్రొఫెసర్ సింహాద్రి పనిచేసింది. ఆ పేరు మార్చారన్నమాట. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పాటైన నాటి నుంచి తోమాడ దొడప్ప గారు ఆ విభాగాధిపతి, తెలుగు శాఖ విభాగాధిపతిగా ఉన్నప్పటి నుంచి మా అభ్యుదయ రచయిత సంఘానికి సహాయ సహకారాలు పుష్కలంగా అందుతూనే ఉన్నాయి. అందులో దొడప్ప గారు, గంగప్ప గారు, బేతవారి రామబ్రహ్మం గారు, బొడ్డుపల్లి పురుషోత్తం గారు, వారందరూ ఉండేవారు. సాహిత్యంలో క్రైస్తవ పాత్ర అనేటువంటి దాన్ని పిహెచ్డీ చేశారు కృపాచారి గారు. దానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రజాతత్వం వచ్చింది, వారికి డాక్టరేట్ వచ్చింది. ఆ పుస్తకం తీసి దాంట్లో దళితవాదకులు ఎవరున్నారో వాళ్ళ పేరు కొన్ని చెప్పారు. అలా వారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆ తర్వాత పెడుగుంటి లక్ష్మీనారాయణ గారు గుంటూరు జిల్లా రచయితల గురించి ఒక పుస్తకం రాశారు. దాంట్లో నా గురించి రాశారు. చాలా పుస్తకం నాకు అందలేదంటే గుంటూరు వచ్చినప్పుడు రండి మాస్టర్ ఇస్తానని వారు నాకు ఆ పుస్తకం ఇవ్వడం జరిగింది. ముత్తేవి రవీంద్రనాథ్ గారు ఇప్పుడు 2004 నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. నేను స్వాతంత్ర సమరయోధుడు పిల్లల ముందు చూపించాలనేది నా కోరిక. ఆయన 90 ఏళ్ళు పైన ఆయన తీసుకెళ్ళి స్కూల్కి తీసుకెళ్తే దాదాపు 3 అంతస్తులు ఎక్కిమంటే ఆయన ఎక్కలేకపోయారు. నేను 2 కుర్చీలు పెట్టి నేను ఇంకో మాస్టర్ గారు మోసుకొని 3 అంతస్తులకు తీసుకెళ్ళాం. అప్పుడు అందరూ సార్ ఏంటో పెద్దవాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతా అంటే కాదంటే పిల్లలకి ఇలాంటి వాళ్ళు చూపించాలంటే.
ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన సచివాలయ ఉద్యోగుల మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని అధికారుల ఒత్తిళ్ల కారణంగానే వారు మరణించారని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. విధుల నిర్వహణలో ఒత్తిళ్లకు తట్టుకోలేక చనిపోయిన సచివాలయ ఉద్యోగులకు సానుభూతిగా ప్రభుత్వాధికారుల తీరుకు నిరసనగా మంగళవారం రాత్రి తెనాలిలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన శాంతి ర్యాలీ పురవేదిక వరకు కొనసాగింది. అక్కడ ఉద్యోగులంతా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేశారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి తమ సహోద్యోగులకు నివాళులర్పించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులు 20 మంది మరణించారని గుర్తు చేశారు. ప్రభుత్వం 14 రకాల సర్వేలను చేయాలని ఆదేశించడంతో అధికారులు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఒత్తిడిని భరించలేక అనేక మంది ఉద్యోగులు హార్ట్అటాక్తో మృతి చెందుతున్నట్లు చెప్పారు. సర్వేలు కాకుండా BLO విధులను కూడా చేయాలని అధికారులు ఆదేశించడంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. కనీసం ఉద్యోగుల సమస్యలను కూడా వినకుండా టార్గెట్లు విధిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులపై పెట్టిన పని భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ ను రూపొందించి దాని ప్రకారం విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ఉద్యోగులకు సంఘీభావంగా తెనాలి NGO అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షాలు, పలువురు నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. బాధాకరమైన విషయం. మరి గత 2 నెలల నుంచి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది సచివాలయ ఉద్యోగులు అసూలు బాపడం జరిగింది. కేవలం ఈరోజు ఒక్కరోజే 3 సచివాలయ ఉద్యోగులు అసూలు బాసి ఉన్నారు. చాలా చింతిస్తున్నాము. మరి ఇది గవర్నమెంటు వారి మీద పెట్టిన ఒత్తిడి కానీ మానసికంగా వాళ్ళు ఇబ్బందులు పడి మరి అసూలు బాస్తున్నమాట వాస్తవం. ఇది గమనించాలా. మరి అధికారులు వీళ్ళ మీద కొంత ఒత్తిడి తగ్గిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే విధంగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మరొకసారి సచివాలయ ఉద్యోగస్తుల మీద చాలా భారం మోపుతున్నారు. మరి అధికారులు దీన్ని గమనిస్తే బాగుంటుంది. ఈ విషయం మేము మరి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులైన నాదెళ్ల మనోహర్ గారి దృష్టికి కూడా త్వరలో మేము ఈ విషయాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ విషయం సాధ్యమైనంత వరకు పరిష్కరించే విధంగా మా వంతు మా తెనాలి NGO యూనిట్ తరఫున మరి మా వల్ల కానీ అడిగితే జిల్లా NGO అసోసియేషన్ మొత్తం ఏకీభవించి నా పేరు శేష్ బాబు, సచివాలయ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. సో రాష్ట్రంలో సుమారుగా 2 నెలల నుంచి 20 మంది పైచీలకు సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడి భారంతో హాస్ట్రోగులతో చనిపోయి ఉన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడిన ఈ రోజున. సో వారికి ఎటువంటి ఆర్థిక భరోసా కానీ వేరే ఏ విధమైన సౌకర్యాలు కల్పించబడలేదు. అసలు ఎందుకు ఈ చావులకు కారణం ఏంటని పరిశీలిస్తే తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. మీ అందరికీ విదితమే సచివాలయాలు మొదట్లో 2 అంగాలుగా ప్రారంభమైనవి. ఒకటి సచివాలయం సంబంధించి వాలంటీర్లు అయితే, ఇంకోటి సచివాలయ ఉద్యోగులైన మేము. అలాంటి 2 ఆర్గాన్స్లో ఒక ఆర్గాన్ని తీసేశారు కంప్లీట్గా. సో ఒక్కొక్క వాలంటీర్కి 50 కుటుంబాలు అప్పట్లో ఉండేవి, 50 నుంచి 70 కుటుంబాలు ఉండేవి. సో ఆ వాలంటీర్లు మొత్తం తీయటం వల్ల వారి పనిభారం కూడా సచివాలయ ఉద్యోగుల మీద పడింది. సో ఒకటి సచివాలయ ఉద్యోగులు అయితే, ఇంకోటి వాలంటీర్లుగా నడుస్తున్న ఈ వ్యవస్థని పూర్తిగా తీసేసేసరికి మా మీద తీవ్రమైన పని ఒత్తిడి ఏర్పడింది. ఇప్పుడు ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి పైన 5 క్లస్టర్లు అంటే 5 ఏళ్ళు 35 350 కుటుంబాలు పైచీలకు వారికి సంబంధించిన సర్వీసులు అయితేనేమి, సర్వేలు అయితేనేమి, వారికి ఆర్థిక, సామాజిక, ఇతర ఏ సర్వేలు అయినా సరే మీరే చేయాలి, మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరే బాధ్యత అని చెప్పేసి మా మీద ఒత్తిడి వేస్తూ ఉన్నారు. మరి ఈరోజు శాంతియుతమైనటువంటి ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చేటువంటి సెల్ ఫోన్ లైట్ ద్వారా మరి శాంతియుత ర్యాలీని మరి మేము అందరం కూడా ఏం చెప్పదలుచుకున్నామంటే, మీకోసం పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులు మరి బలైపోతున్నారు. వారి యొక్క ఒత్తిడిని మేము తట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చాలామంది అనారోగ్య పాలై ఉంటే కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇలా చనిపోతున్నారని చెబితే, మరి మీరు చచ్చిపోలేదే అనేటువంటి దుర్భరమైనటువంటి ప్రశ్నలు మమ్మల్ని అడిగేటువంటి స్థితిలో ఈరోజు ఉందంటే మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి ప్రజలారా మీరు గమనించండి. మరి మీకు మెరుగైనటువంటి సేవలు అందించినటువంటి సచివాలయ ఉద్యోగులు మరి కష్టతరంలో ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు. మీరు కూడా మాకు అండగా ఉండండి.
మా ఒత్తిడిలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావడానికి మరి ఈ ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు మరి ఎన్జిఓ యూనిట్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 94 కోట్ల అంచనా బడ్జెట్ను ఆమోదించిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. బడ్జెట్ సమావేశంలో సమస్యలపై గళం విప్పిన కౌన్సిలర్లు, అన్నింటినీ పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. 7 రోజుల ఉత్సవాలకు భక్తులు తరలి రావాలన్న ఈవో హరిప్రసాద్. ఘనంగా విఎస్ఆర్ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం. వ్యవస్థాపకుడు నన్నపనేని వెంకట్రావుకు సమతావనంలో ఘన నివాళి. ఆయన సేవలను స్మరించుకున్న మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. సచివాలయ ఉద్యోగుల నిరసన, పని ఒత్తిడితో ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ ఆవేదన. ఉద్యోగుల మరణాలపై న్యాయ విచారణకు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.